హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? రామ్ చరణ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. సో మరి రితు చౌదరి, బర్రెలక్క, కుమారి ఆంటీ, అలాగే విష్ణుప్రియ వీళ్ళందరూ కలుస్తున్నారు కదా. మరి గొడవలు ఏమైనా అవుతాయి అంటారా? స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత ఎనిమిస్ అవుతారు. ఎనిమిస్ అయిపోతారు అంటే బాగా మంచి ఫ్రెండ్స్ లా కనిపిస్తూ ఉంటారు కదా మనకి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ. ఎవరంటే రితు కానీ బయట ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, లోపల అనే 1 వీక్ లా లేదా 2 వీక్స్ లా విడిపోయి మొత్తం ఎనిమిస్ అయిపోతారు. ఓకే, ప్రతిసారి ఒక లవ్ స్టోరీ నడిపిస్తారు, నడుస్తుంది మన ప్రతి సీజన్ లో చూసుకుంటుంటే. ఈసారి రాధికలు టిల్లులు వస్తారంటారా? వస్తారు అక్క, బేబీ సినిమా తయారైతుంది మళ్ళా. సరే, హోస్ట్ గా ఎవరు చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారా, నాని గారా, లేదంటే నాగార్జున గారా? ప్రభాస్. ఎందుకు ప్రభాస్ చేస్తే బాగుంటుంది? డార్లింగ్ వస్తేనే బాగుంటది అక్క, ఫ్యాన్స్ కానీ ఎవరికైనా. ఓకే, జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటది? సుధీర్ వస్తే బాగుంటది. ఎందుకు కామెడీ చేస్తారు? ఆదిగా చేయరా మరి? సుధీర్ అంటే ఇష్టం అక్క. ఇద్దరిని రంపిస్తే ఇద్దరు కూడా రావచ్చు, ఏం కాదు. ఓకే, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు చూసారా? అందులో ఏ సీజన్ అంటే మీకు బాగా ఇష్టం? సీజన్ 3. ఎందుకు సీజన్ 3 అంటే ఇష్టం? రాహుల్ సిబ్లీగంజ్ ఆయన గెలిచారు కాబట్టా? మంచి ఆడింది కదా అక్క స్టార్టింగ్ నుంచి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వస్తారు కదా చాలా మంది, ఎలా గేమ్స్ ఆడితే వాళ్ళు విన్ అవుతారు? మైండ్ గేమ్ ఆడాలా, స్ట్రెంగ్త్ పెట్టి ఆడాలా, లేదు ఎలా ఆడితే వాళ్ళు విన్ అవుతారు? అన్నీ పెట్టాలక్క, వాళ్ళకి ఎట్లా గేమ్ ఆడాలనిపిస్తే అట్లా ఆడాలి. ఓకే, థ్యాంక్ యూ. అంటే అమ్మాయిలందరూ ఒక దగ్గర ఉంటే గొడవ జరుగుతుంది అంటారు, నార్మల్ గా గొడవలు అవుతాయి అని. మరి విష్ణుప్రియ, రితు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా. సో వాళ్ళిద్దరూ గొడవ ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి అంటారా, లేదంటే ఆ గొడవని హైడ్ చేస్తారు అనిపిస్తుంది? వాళ్ళు ఎట్లయినా గొడవలు పెట్టుకుంటారు, అమ్మాయిలు కామన్ గా జుట్లు బిక్కుని కొట్టుకుంటారు. బిగ్ బాస్ కాబట్టి ఇక ఉంటది, అంతా చూపిస్తారో కానీ కొట్టుకుంటారు. కలిసి వట్టి అని గొడవలు అయితే వాళ్ళకి చిన్న దాన్ని కలుగుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టుకోవచ్చు మేబీ. అంటే ప్రతి సీజన్ లో హీరో వస్తారు కదా, పాత హీరోస్ వస్తారు కదా, మన శివాజీ గారు వచ్చినట్టు. మరి ఈ సీజన్ లో ఎవరు రాబోతున్నారు? ఎవరంటే ఈసారి సిద్ధార్థ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకు అంటే బొమ్మరిల్లు ఆట మళ్ళీ ఒకసారి చూసినట్టు ఉంటదా? ఆయన ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి యంగ్ గానే ఉన్నారు, బొమ్మరిల్లు అలానే ఉన్నారు సేమ్. తను నాకు ఫేవరెట్, తను చాలా ఇష్టమైన వ్యక్తి. ఓకే, ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు అంటే హోస్ట్ గా నాగార్జున గారు, అలాగే ఎన్టీఆర్ గారు, అలాగే నాని గారు చేశారు. సో ఇప్పుడు ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఈసారి నాకు అంత పెద్ద యాక్టర్స్ అల్లు అర్జున్ అని అనుకుంటా కానీ వాళ్ళు రాలేరు. మేబీ వస్తే ఎవరు చాలా మంచిగా, సరే మీ ఒపీనియన్ లో చెప్పండి, ఏం కాదు. విశ్వక్సేన్. ఎందుకు? ఆయన మాస్క్ దాస్ కదా, అందరినీ అడిగి మస్తు ఆయన మంచిగా చేస్తాడు. అంటే నాగార్జున గారి హోస్టింగ్ ఏమైంది, నచ్చలేదు అంటారా, లేదంటే అన్ని సీజన్స్ చాలా సీజన్స్ చూసారు, కొంచెం ఏమైనా మార్చాలి, చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా హోస్ట్? అంటే నాగార్జున గారిని చూసి అలవాటు అయిపోయింది, కొత్త వాళ్ళు రావాలని మేము కూడా కోరుకుంటాం కదా. ఈసారి విశ్వక్సేన్ గారు వస్తే బాగుంటుంది. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు చూసారా? చూసినా. ఏ సీజన్ అంటే మీకు బాగా ఇష్టం? ఏ సీజనా? బిగ్ బాస్ 3 అక్క. ఎందుకు? రాహుల్ సిబ్లీగంజ్. అంటే ఆయన గెలిచారన్నా, రాహుల్ సిబ్లీగంజ్ గెలిచారన్నా? అక్క, ఆయన క్యారెక్టరా, బిహేవియరా ఏం చూసి మీరు ఇష్టపడ్డారు? అతను నాకు కూడా ర్యాప్ ఇష్టం అక్క, నాకు కూడా ర్యాప్ ఇష్టం. అతను ఒక తెలుగు నుంచి ర్యాప్ అంటే పాట పాడింది అక్క, మంచిగా పాడతాడు. దాని గురించి అతను లైక్ చేస్తాను రాహుల్ సిబ్లీగంజ్ కి. ప్రతి సీజన్ లో కూడా ఒక హీరోని తీసుకుంటారు కదా, పాత హీరోని. మొన్న శివాజీ గారిని తీసుకున్నట్టు బిగ్ బాస్ 7 లో, అలా బిగ్ బాస్ 8 లో ఎవరిని తీసుకుంటారు? ఎవరు వస్తే బాగుంటది ఇన్ యువర్ ఒపీనియన్? అంటే ఏంటి, ఒక ఆట, ఒక బొమ్మరిల్లు మళ్ళీ చూద్దామనా ఆయనలో? అంతే అక్క, అంతే. ఓకే, కామన్ పీపుల్ ఎవరు వస్తే బాగుంటది? అంటే మొన్న పల్లవి ప్రశాంత్ వచ్చినట్టు ఈసారి రియల్ ఫార్మర్ ఎవరు వస్తే బాగుంటది? కామన్ పీపుల్ అంటే నేత్ర ఐడియా ఉన్నారా? నేత్ర వస్తారు 100% అని చెప్పి టాక్ నడుస్తుంది. రియల్ ఫార్మర్ ఆమె వస్తే మీ ఒపీనియన్ ఏంటి? ఆమె మీద అంటే ఆమె వస్తారని మీకు ఏమైనా ఐడియా ఉంది? కామన్ పీపుల్ నుంచి అంత ఐడియా లేదు అక్క. జబర్దస్త్ లో లేడీస్ ఎవరు వస్తే బాగుంటది? లేడీస్ అక్క, ఆమె పేరు తెలియదు, బక్క ఉంటది అక్క, నల్ల ఉంటది కొంచెం, ఆమె వస్తే బాగుంటది. ఫన్ ముందే వచ్చారు కదా, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? అక్క.
హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది? ఆ? ఏమో అక్క తెలియదు. హోస్ట్ నాగార్జున గారా, నాని గారా, లేదంటే మహేష్ బాబు అక్క. మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది హోస్ట్ గా. ఓకే, మరి వస్తే ఆమె గేమ్స్ అవి 100% ఎఫర్ట్ పెట్టి ఆడగలరు అంటారా కుమారి అంటే? ఆడుతుంది. అంటే చెప్పిన వెంటనే కొంచెం కొన్ని అర్థం కాలేనట్టు ఉంటది కదా. అంటే బిగ్ బాస్ కి మీరు వెళ్తారా అని ముందు అడిగితే ఏంటి వంటల ప్రోగ్రామా అన్నారు కదా. సో మరి ఏదైనా టాస్క్లు కానీ ఏమైనా చెప్తే అర్థం అవుతుంది అంటారా? ఆమెకి కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుందా? కొంచెం అర్థం చేసుకోనికి టైం పడుతుంది. ఓకే, మరి బర్రెలకు వస్తారని టాక్ నడుస్తుంది, దానిపైన మీ ఒపీనియన్? అని పేరు అంతే ఐడియా లేదా? ఐడియా లేదు. ఓకే, రితు చౌదరి, విష్ణుప్రియ ఐడియా ఉన్నారా? అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, మరి వాళ్ళు వస్తే మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వల్ల ఏమి గొడవలు కూడా అయితే ఏం జరగాయాలు. ఎందుకు ఫ్రెండ్స్ గొడవలు వస్తాయిగా, మరి హైట్ చేస్తారంటారా? అవి హైడ్ చేసేస్తారు.